ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్గా ఇప్పటికే చరిత్ర సృష్టించిన ఐపీఎల్ మరో భారీ జాక్పాట్ కొట్టబోతోంది. సీజన్కు ఊహించని రీతిలో పెరుగుతున్న లీగ్ విలువ కారణంగా సరికొత్త రికార్డులు నమోదు కాబోతున్నాయి. మీడియా ప్రసార హక్కుల కోసం వేల కోట్లు కుమ్మరించేందుకు దిగ్గజ సంస్థలు సై అంటున్నాయి. లీగ్లో జట్లు 10కి చేరడంతో వచ్చే 5 ఏళ్ల హక్కులకు రికార్డు ధర పలుకుతోంది. బీసీసీఐకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాసుల పంట పండిస్తోంది. ఇప్పటికే 8 జట్లకు తోడు మరో 2 జట్లను ఐపీఎల్లోకి తీసుకొచ్చిన బీసీసీఐ వేల కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇప్పుడు ఐపీఎల్ ప్రసార హక్కుల వేలంతో వేల కోట్లు కొల్లగొడుతోంది. హక్కుల విలువ ఏకంగా 60,000 కోట్ల వరకు చేరే అవకాశం కనిపిస్తోంది. దిగ్గజ సంస్థలు పోటాపోటీగా ఆక్షన్లో పాల్గొంటున్నాయి. ఈసారి ప్రసార హక్కులు ఎవరికి దక్కబోతున్నాయి, ఎంత ధర పలుకుతుంది అన్నది ఆసక్తి రేపుతోంది. బీసీసీఐకి ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం కాసుల వర్షం కురిపిస్తోంది. గత రికార్డులను బద్దలు కొడుతూ వేలం కొనసాగుతోంది. 2 రోజుల పాటు జరగనున్న వేలంలో తొలి రోజు 40,000 కోట్లు దాటింది. నువ్వా నేనా అంటూ తగ్గేదే లేదంటూ దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఎలాగైనా హక్కుల్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2023-2027 కాలానికి గాను ముంబైలో బీసీసీఐ ఈ వేలం ప్రక్రియ నిర్వహిస్తోంది. మొత్తం 4 ప్యాకేజీలుగా విభజించి ఆక్షన్ నిర్వహిస్తున్నారు. టీవీ ప్రసార హక్కుల కోసం ఒక్కో మ్యాచ్కు 49 కోట్లు బేస్ ప్రైజ్గా నిర్ణయించగా డిజిటల్ హక్కులు 33 కోట్లుగా నిర్ణయించారు. తొలి రోజు టీవీ ప్రసార హక్కుల వేలం 24,000 కోట్లు చేరిందని, డిజిటల్ రైట్స్ 19,000 కోట్లు దాటాయని తెలుస్తోంది. ఐపీఎల్ మీడియా హక్కుల విలువ 43,000 కోట్లు దాటిందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంకె ప్రతి అరగంటకు పెరుగుతోంది. ఈ వేలం సోమవారం కూడా కొనసాగనుంది. దీన్ని బట్టి చూస్తే బీసీసీఐ పెట్టుకున్న 50,000 కోట్ల టార్గెట్ను చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. 2017-2022 కాలానికి గాను మీడియా హక్కుల ప్రారంభ ధర 16,000 కోట్లు కాగా ఇప్పుడది ఏకంగా డబుల్ అయింది. అంటే 32,000 కోట్లకు చేరింది. వేలం నుంచి ఇతర బిగ్ షాట్స్ తప్పుకున్న పోటీ మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా ఉంది. ఇదే స్పీడ్ కొనసాగితే బీసీసీఐ 60,000 కోట్లు ఆర్జించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 2017లో స్టార్ ఇండియా 2018-2022 కోసం 16,347 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటికి అదే సరికొత్త రికార్డు. ఈసారి ఆ రికార్డు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి 4 ఆదాయం బీసీసీఐ ఖజానాకు వచ్చి చేరబోతోంది. ఎందుకంటే కనీస ధరనే 32,440 కోట్లుగా బీసీసీఐ నిర్ణయించడంతో వేలంలో 60,000 కోట్ల ఆదాయం రావడం అంత కష్టమేమీ కాదంటున్నారు. టీవీ డిజిటల్ ప్రసారాల హక్కుల కోసం డిస్నీ స్టార్, రిలయన్స్కు చెందిన వయాకామ్ 18, సోనీ నెట్వర్క్, జీ ఎంటర్టైన్మెంట్, టైమ్స్ ఇంటర్నెట్, సూపర్ స్పోర్ట్స్ లాంటి దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ రేసు నుంచి అమెజాన్ తప్పుకుంది. సాంకేతిక బిడ్డింగ్ ప్రక్రియలో ఆ సంస్థ చేరలేదు. మరోవైపు యూట్యూబ్ కూడా బిడ్ దరఖాస్తు తీసుకుంది, కానీ ఇప్పటికీ దాన్ని సమర్పించలేదు. టీ20 లీగ్ మీడియా హక్కుల కోసం తొలిసారి బీసీసీఐ ఈ వేలం నిర్వహిస్తోంది. ఈ వేలానికి ప్రత్యేకంగా ముగింపు తేదీని ప్రకటించలేదు. ఆదివారం ప్రారంభమైన ఈ వేలం మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం కూడా ఉందంటున్నాయి బీసీసీఐ వర్గాలు. మిగతా సంస్థలన్నీ పక్కకు తప్పుకుని అత్యధిక బిడ్ దాఖలయ్యే వరకు వేలం కొనసాగుతుంది. ఆన్లైన్ పోర్టల్లో సంస్థలు తమ బిడ్లు దాఖలు చేస్తాయి. సంస్థలు వేసిన బిడ్లు ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా తెర మీద కనిపిస్తాయి, కానీ వాటి పేర్లు మాత్రం బయటపెట్టారు. చివరకు అత్యధిక బిడ్ దాఖలు చేసిన సంస్థ పేరును ప్రకటిస్తారు. ఈ మీడియా ప్రసార హక్కులను 4 ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ ఏలో భారత ఉపఖండ టీవీ హక్కులు, బిలో భారత ఉపఖండ డిజిటల్ హక్కులు, సిలో ప్లే ఆఫ్స్తో సహా కొన్ని ప్రత్యేక మ్యాచ్ల డిజిటల్ హక్కులు, డిలో భారత్ మినహా మిగతా ప్రపంచ దేశాల్లో టీవీ డిజిటల్ హక్కులు చేర్చారు. ప్యాకేజీ సిలో భాగంగా ప్రత్యేక మ్యాచ్లంటే సీజన్ ఆరంభ, వారాంతాల్లో జరిగే సాయంత్రం మ్యాచ్లు, ఫైనల్ సహా 4 ప్లే ఆఫ్స్ ఉంటాయి. సీజన్లో మ్యాచ్ల సంఖ్యను బట్టి వీటిని నిర్ణయిస్తారు. ఒక సీజన్లో 74 మ్యాచ్లు జరిగితే ప్రత్యేక మ్యాచ్ల సంఖ్య 18గా ఉంటుంది. ఈ ఒప్పందంలోని చివరి 2 సీజన్లలో మ్యాచ్ల సంఖ్యను 94కు పెంచే అవకాశాలున్నాయి. అప్పుడు ప్రత్యేక మ్యాచ్ల సంఖ్య 22 అవుతుంది. ఈ ఒక్కో ప్యాకేజీలో ఒక్కో మ్యాచ్ ధర వేరువేరుగా ఉంటుంది. ఒక్కో మ్యాచ్కు చెల్లించే ధరనే సంస్థలు బిడ్ చేయాల్సి ఉంటుంది. చివరకు అన్ని మ్యాచ్లకు కలిపి వాటిని లెక్కగట్టి 5 ఏళ్ల కాలానికి ఎంతవుతుందో తెలుస్తారు. ఒక్కో సంస్థ ఎన్ని ప్యాకేజీలకైనా బిడ్లు దాఖలు చేయవచ్చు. ప్యాకేజీల పరంగా ఒక్కో మ్యాచ్కు కనీస ధరను బీసీసీఐ నిర్ణయించింది. ఏలో మ్యాచ్లకు 49 కోట్లుగా ఉంది. బీసీడీలకు వరుసగా 33 కోట్లు, 11 కోట్లు, 3 కోట్లుగా నిర్ణయించారు. మొత్తంగా ప్యాకేజీ ఏ కనీస ధర చూసుకుంటే 74 మ్యాచ్లకు 49 కోట్లు. 5 సీజన్లు అంటే
మొత్తం 18,130 కోట్లు అవుతుంది. ఇలా మొత్తం 4 ప్యాకేజీలు కలిపి కనీస ధరను 32,440 కోట్లుగా బీసీసీఐ నిర్ణయించింది. తొలి 2 ప్యాకేజీల్లోనే 42,000 కోట్లు దాఖలు కావడం వల్ల ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ప్రసార ఖరీదు 100 కోట్ల రూపాయల వరకు చేరింది. ఐపీఎల్ మ్యాచ్ లైవ్ బ్రాడ్కాస్ట్కు ప్రత్యేకంగా నిర్ధారించిన బేస్ ప్రైస్ 19,000 కోట్లు కాగా ఇప్పుడది 24,000 కోట్ల రూపాయలకు చేరింది. ఇంకా బిడ్డింగ్స్ దాఖలవుతున్నాయి. దాదాపు 10 సంస్థలు పోటీలో ఉన్నా ప్రధాన పోటీ 3 సంస్థల మధ్య జరుగుతోంది. డిస్నీ స్టార్, రిలయన్స్ వయాకామ్ 18, సోనీ నెట్వర్క్ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ప్యాకేజీ ఏ కోసం బిడ్డింగ్స్ దాఖలు చేసిన జీ ఎంటర్టైన్మెంట్స్కు ఆ అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఇక భారత కుబేరుడు ముఖేష్ అంబానీ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ల మధ్య ఇండియన్ ఐపీఎల్ ప్రసార హక్కుల పోటీ రసవత్తరం అవుతుందనుకుంటే అమెజాన్ సాంకేతిక కారణాలతో తప్పుకుంది. నిజానికి అమెజాన్ పోటీలో ఉన్నంతసేపు ఈసారి ఐపీఎల్ మీడియా హక్కులకు ఎవరూ ఊహించని విధంగా 70,000 కోట్ల మొత్తం రావచ్చని బ్రాడ్కాస్టింగ్ వర్గాలు భావించాయి. కానీ కారణం లేకుండానే అమెజాన్ తప్పుకోవడంతో ముందనుకున్న అంచనాలు తప్పే అవకాశం ఉంది. ఐపీఎల్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. 1,000 కోట్ల ఆదాయంతో దూసుకుపోతోంది. ఖరీదైన ఆటగా మారుతోంది. తాజాగా ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల విలువ ఏకంగా 60,000 కోట్ల వరకు చేరే అవకాశం ఉండడంతో ఇకపై క్రికెట్ ప్రపంచంలోనే కాస్ట్లీ గేమ్గా మారబోతోందా? సెకండ్ ప్లేస్లోకి ఫుట్బాల్ వెళ్లేలా కనిపిస్తోంది. అయితే ఫుట్బాల్లో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అనేది ఎంత పాపులరో క్రికెట్లో మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా అంతే పాపులర్. కానీ ఇప్పుడు ఈపీఎల్ కంటే మన ఐపీఎల్ బెస్ట్ అంటున్నారు. ప్రస్తుతం అమెరికాలోని ఎన్ఎఫ్ఎల్ను అత్యంత ఖరీదైన క్రీడా ఆస్తిగా పరిగణిస్తున్నారు. ఎన్ఎఫ్ఎల్లో ఒక్కో మ్యాచ్ విలువ 134 కోట్లుగా ఉంది. అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఒక్కో మ్యాచ్ విలువ 100 కోట్లుగా ఉంది. ఈ లెక్కన ఇప్పుడు ఐపీఎల్ ప్రపంచంలోనే రెండో ఖరీదైన గేమ్గా మారింది. అతి త్వరలోనే ఎన్ఎఫ్ఎల్ను అధిగమించి వరల్డ్ కాస్ట్లీ గేమ్గా క్రికెట్ అవతరించబోతోంది. వరల్డ్ ఫేమస్ అయిన ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్ ఇవన్నీ ఐపీఎల్ ఆదాయం ముందు దిగదుడిపే. ప్రస్తుతం మీడియా ప్రసార హక్కుల కోసం దిగ్గజ సంస్థలు దాదాపు 60,000 కోట్లు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయంటే భారత్లో క్రికెట్పై ఉన్న ఆసక్తిని, అభిమానాన్ని తెలియజేస్తుంది. ఎంతో ప్రసిద్ధి చెందిన ఫుట్బాల్ లీగ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కంటే ఐపీఎల్ ఎక్కువ ఆదాయం అందిస్తుందన్నారు బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ. ఒకప్పుడు తనలాంటి ఆటగాళ్లు కేవలం కొన్ని వందల రూపాయలతో సరిపెట్టుకుంటే ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమా అని ఆటగాళ్లు కోట్లు సంపాదించగలుగుతున్నారని చెప్పారు. భారత్లో ఐపీఎల్ అభిమానుల్లోంచి పుట్టింది. దీన్ని అభిమానులు ప్రజలే నడిపిస్తున్నారని అన్నారు దాదా. తాను ఎంతో ఇష్టపడే క్రికెట్ ఇంతగా పాపులర్ అవుతూ ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ఐపీఎల్ లీగ్లో 8 ఫ్రాంచైజీలు ఉండగా గతేడాది మరో 2 జట్లను ఇంట్రడ్యూస్ చేసిన బీసీసీఐ ఆ 2 ఫ్రాంచైజీల ద్వారా దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఆర్జించింది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ అంచెలంచెలుగా ఎదిగింది. 100 కోట్ల నుంచి బిజినెస్ 1,000 కోట్లకు ఎదిగింది. ఇది రానున్న రోజుల్లో 1,00,000 కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఐపీఎల్ నుంచి మరింత ఇన్కమ్ రాబట్టేందుకు కొత్త ప్రణాళికలు రచిస్తోంది బీసీసీఐ. ఇప్పటికే 2 జట్లను అదనంగా లీగ్లో చేర్చగా రానున్న రోజుల్లో ఐపీఎల్ను మరింత విస్తరించాలనే ఆలోచన చేస్తోంది. రాబోయే 5 ఏళ్ల కాలంలో 2025 నుంచి ప్రతి ఐపీఎల్ సీజన్లో 84 లేదా 94 మ్యాచ్లు జరిగే అవకాశం కనిపిస్తోంది. అంతేగాక ఒకే ఏడాదిలో 2 ఐపీఎల్ సీజన్లను నిర్వహించాలని కూడా డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో అయినా అది జరుగుతుందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఫ్రాంచైజీ హక్కులు, మీడియా ప్రసార హక్కులతో పాటు టైటిల్ స్పాన్సర్గా ఉండే కంపెనీల నుంచి బోర్డుకు ఆదాయం వెల్లువలా వచ్చి పడుతోంది. వివిధ మార్గాల్లో బోర్డు గల్లా పెట్టే నిండిపోతోంది. గతంలో తక్కువగా ఉన్న టైటిల్ స్పాన్సర్షిప్ ధర ఇప్పుడు ఏకంగా 10 పెరిగింది. గత కొన్నాళ్లుగా టైటిల్ స్పాన్సర్షిప్గా ఉన్న వివో స్థానంలో ఇప్పుడు టాటా గ్రూప్ వ్యవహరిస్తోంది. ఇందుకోసం బీసీసీఐకి ఆ సంస్థ 100 కోట్లు ముట్టజెప్పింది. ఇది కూడా 2 ఏళ్ల కాలానికే. ముగిసే సమయం కూడా దగ్గర పడుతూ ఉండడంతో మళ్లీ టైటిల్ స్పాన్సర్షిప్ రేసులోకి వచ్చేందుకు పలు సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి వచ్చే ఆదాయం చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే. ప్రస్తుతం దేశంలో ఉన్న చిన్న రాష్ట్రాల కంటే బీసీసీఐకి వచ్చే ఆదాయమే ఎక్కువ అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజం. ఒకప్పుడు ఖరీదైన ఆట ఏది అంటే ఫుట్బాల్ అనేవారు. కానీ ఇప్పుడు క్రికెటే ఆ ప్లేస్ను భర్తీ చేస్తోంది. బీసీసీఐకే కాదు, ఐపీఎల్ జట్లను కొన్న ఫ్రాంచైజీలకు కూడా కాసుల వర్షం కురుస్తోంది. ఒక్కో జట్టు ఆదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. టీంల ప్రకటనలు, స్థానిక ఆదాయాలను జోడిస్తే గత కొన్నేళ్లలో ఐపీఎల్లోని ప్రతి జట్టు సంవత్సరానికి 300 కోట్లు సంపాదించింది. అయితే ఈ ఆదాయంలో ఎక్కువ భాగం ఆటగాళ్లకే వెచ్చించాల్సి వస్తోంది.
ఐపీఎల్ జట్లు ప్రతి ఏడాది వీటిలో దాదాపు 90 కోట్లను ఆటగాళ్ల ఫీజుల కోసం ఖర్చు చేస్తాయి. ఆటగాళ్ల విమానాలు, హోటల్ బసతో సహా ఆపరేషన్ ఖర్చుల కోసం జట్లు ప్రతి ఏడాది 35 నుంచి 50 కోట్లు వెచ్చిస్తాయి. అంటే ఈ రెండు ఖర్చులను కలిపి టీంలు ఏటా 130 నుంచి 140 కోట్లు ఖర్చు చేస్తున్నాయన్నమాట. అలాగే ప్రతి మ్యాచ్ నిర్వహణకు జట్లు ఆయా రాష్ట్ర అసోసియేషన్కు 50 లక్షలు, అంటే ప్రతి సీజన్లో 7 మ్యాచ్లకు 3,50 కోట్లు చెల్లించాలి. ఇది కాకుండా జట్లు తమ మొత్తం సంపాదనలో 20% బీసీసీఐకి ఇవ్వాలి. ఇది జట్ల ఆదాయాల ప్రకారం దాదాపు 25 నుంచి 30 కోట్ల వరకు రావచ్చు. ఇప్పుడు ఐపీఎల్ టీంలు ప్రతి ఏటా 300 కోట్లు సంపాదిస్తే దాదాపు 160 నుంచి 165 కోట్ల వ్యయాన్ని తీసివేస్తే ఆ జట్లకు ఏటా 130 నుంచి 140 కోట్ల ప్రాఫిట్ వస్తుంది. ఇక ఐపీఎల్ ప్రైజ్ మనీ కూడా టాప్ 4 జట్లకు సంపాదించే సాధనంగా మారింది. విజేత జట్టుకు 25 కోట్లు వస్తాయి. అదే సమయంలో 3-4 స్థానాల్లో ఉన్న జట్లకు ప్రైజ్ మనీ ఇస్తారు. ఇప్పుడు క్రికెట్ అంటే బిజినెస్. కరోనా కూడా ఐపీఎల్ క్రేజ్ ను ఆపలేకపోయింది. అంతలా భారత్లో పాతుకుపోయింది క్రికెట్. జెంటిల్మెన్ గేమ్ గా మారిన క్రికెట్ ఐపీఎల్ రాకతో ఉన్నత శిఖరాలకు చేరింది. ఇకపై క్రికెట్ ముందు మిగతావన్నీ దిగదుడిపేనా? ఐపీఎల్ రాకతో క్రికెట్ అంటే బిజినెస్, బిజినెస్ అంటే క్రికెట్ అన్నంతలా పరిస్థితులు మారిపోయాయి. కాలానికి తగ్గట్లుగా మారడం కూడా క్రికెట్కు అతిపెద్ద అడ్వాంటేజ్ అయింది. టెస్ట్ క్రికెట్పై జనానికి బోరు కొట్టగానే వన్డేలు వచ్చేశాయి. వన్డేలు కూడా ఇంతేనా అనుకునే టైంలో టీ20 క్రికెట్ వచ్చింది. ఇక టీ20 క్రికెట్ మజాను మరింత పెంచుతూ ఐపీఎల్ రంగప్రవేశం చేసింది. ఈ ధనాధన్ బాదుడితో అభిమానుల్లో క్రికెట్పై మరింత క్రేజ్ ఏర్పడింది. 4లు 6లతో రంజుగా సాగే పొట్టి క్రికెట్ అసలైన కిక్ ఇచ్చింది. ఇలా ఎప్పటికప్పుడు క్రికెట్లో వచ్చిన కొత్తదనం పటిష్టమైన ఫ్యాన్ బేస్ను ఏర్పాటు చేసింది. ఎంత సూపర్ స్టార్ సినిమా అయినా దేశంలో 100 కోట్ల మంది చూస్తారని గట్టిగా చెప్పలేం. కానీ క్రికెట్ మ్యాచ్ మాత్రం 100 కోట్ల మంది చూడడం గ్యారంటీ అనేంతగా క్రికెట్ ఎదిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్తో దాని క్రేజ్ అమాంతం పెరిగింది. కళ్ళు చెదిరే మెరుపు ఇన్నింగ్స్, అబ్బురపరిచే బౌలింగ్ ప్రదర్శనలు, వారెవ్వా అనిపించే ఫీల్డింగ్ విన్యాసాలతో ఐపీఎల్ ఓ కలర్ఫుల్ ఈవెంట్గా మారిపోయింది. బ్యాట్స్మెన్లు 6లు 4లతో విరుచుకుపడుతుంటే మైదానంలో ఉన్న ప్రేక్షకుడికి వచ్చే ఆ కిక్కే వేరు. ఇప్పుడు క్రికెట్ బిజినెస్ సూపర్ హిట్ అయింది. ఇండియాలో ఈరోజు క్రికెట్ ఒక ఆట కాదు, అతిపెద్ద బిజినెస్. ఒకప్పుడు క్రికెట్ అంటే వైట్ అండ్ వైట్ డ్రెస్ మాత్రమే, నేడు జెంటిల్మెన్ గేమ్. ఇప్పుడది జెంటిల్మెన్ బిజినెస్గా మారింది. సినిమాలు, ఓటీటీలు ఇవన్నీ ఐపీఎల్ ముందు బలాదూర్. భారత్లో క్రికెట్ మోజు ఏమాత్రం తగ్గకపోగా ఐపీఎల్ టోర్నీతో అది మరింత పెరిగింది. గత 2 ఏళ్లు కరోనా వచ్చి అన్ని రంగాలను కుదేలు చేసింది, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. కానీ ఐపీఎల్కు అడ్డుకట్ట వేయలేకపోయింది. భారత్లో నిర్వహించడానికి బదులుగా యూఏఈకి షిఫ్ట్ చేసి విజయవంతంగా టోర్నీని నిర్వహించి సక్సెస్ అయింది బీసీసీఐ. కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లుగా ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతించకపోయినా క్రికెట్ బిజినెస్ ఏమాత్రం తగ్గలేదు. టీవీల్లో కోట్లాది మంది ప్రజలు వీక్షించి ఆనందించారు. అంతేకాదు సినిమాలు, ఓటీటీలు ఇలా ఏదైనా కలర్ఫుల్ క్రికెట్ ముందు తేలిపోయాయి. మహమ్మారితో సినిమా చతికిలపడ్డా ఐపీఎల్ మాత్రం కనీవినీ ఎరుగని లాభాలతో దూసుకుపోయింది. ఒకప్పుడు ఇంటర్నేషనల్ క్రికెటర్స్ స్వదేశానికి తప్పితే ఇతర దేశాలు నిర్వహించే లీగ్స్లో ఆడేవారు కాదు. కానీ ఐపీఎల్ వచ్చాక పూర్తిగా ట్రెండ్ మారిపోయింది. ఐపీఎల్ ఓ ట్రెండ్ను సెట్ చేసింది. విదేశీ జట్లకు చెందిన ఆటగాళ్లంతా ఒక్కసారి ఐపీఎల్లో ఆడితే చాలు అన్న పరిస్థితికొచ్చింది. ఏకంగా ఐపీఎల్ కోసం ఇంటర్నేషనల్ మ్యాచ్లను కాదని తమ క్రికెట్ బోర్డుతో ఆటగాళ్లు గొడవ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని బట్టే తెలుస్తుంది ప్రపంచంలో ఐపీఎల్కు ఎంత ఆదరణ ఉందనేది. ఐపీఎల్ దెబ్బకు అన్ని బోర్డులు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. బీసీసీఐకి ఎదురు చెప్పలేక, చేసేదేమీ లేక ఆయా దేశాల బోర్డులే ఐపీఎల్ కోసం తమ షెడ్యూళ్లు మార్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక జీవితాంతం తమ బోర్డు తరఫున 100 మ్యాచ్లు ఆడినారా అని ఆదాయం, గుర్తింపు ఐపీఎల్తో వస్తుంది. ప్రతి ఆక్షన్లో ఒక్కో ఆటగాడు కోట్లు కొల్లగొట్టారు. ఎన్నడూ చూడని ఆదాయాన్ని వెనకేసుకుంటున్నారు. అంతేకాదు క్రికెట్ నుంచి రిటైర్ అయిన కోచ్ రూపంలో ఐపీఎల్లో సేవలందిస్తూ దండిగా డబ్బు పోగేసుకుంటున్నారు మాజీ ఆటగాళ్లు. ఫ్రాంచైజీల నుంచి ఆటగాళ్లకు దక్కిన మనీతో పాటు ప్రైజ్ మనీ అదనం. మ్యాచ్ల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకిచ్చే అవార్డులతో ఐపీఎల్ ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. ఐసీసీ నిర్వహించే ఇంటర్నేషనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మాత్రమే ఇస్తారు. కానీ ఐపీఎల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, గేమ్ చేంజర్ ఆఫ్ ది మ్యాచ్, సూపర్ సిక్సర్ ఇలా 7-8 అవార్డులు ఆటగాళ్లకు అందిస్తున్నారు స్పాన్సర్లు. ఎవరు అవునన్నా కాదన్నా ఐపీఎల్ అనేది ఓ సక్సెస్ ఫార్ములా. దాదాపు 2 ఏళ్ల తర్వాత
ఫ్యాన్స్తో క్రికెట్ స్టేడియాలు ఫుల్గా దర్శనమిస్తున్నాయి. 100% కెపాసిటీకి అనుమతించడంతో స్టేడియానికి అభిమానులు పోటెత్తుతున్నారు. ఎక్కడ మ్యాచ్ పెట్టినా టికెట్లు గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. టికెట్ల అమ్మకాల ద్వారా కూడా బీసీసీఐకి భారీ ఆదాయం వస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్లో 100% కెపాసిటీతో ప్రేక్షకులకు స్టేడియంలో అనుమతివ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రత్యక్షంగా ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించేందుకు క్రికెట్ ప్రేమికులు కూడా ఉవ్విళ్లూరుతున్నారు. గతంలోనూ ఇప్పుడు విదేశాల్లో ఐపీఎల్ మాదిరిగానే టోర్నీలు నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రం సూపర్ హిట్. కాదు బ్లాక్ బస్టరే అయ్యింది. రానున్న రోజుల్లో క్రికెట్కు ఇంకా ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. వచ్చే ఏడాదిలో జెంటిల్మెన్ గేమ్ అన్ని ఆటలను శాసించబోతోంది. వరల్డ్లోనే అత్యంత క్యాష్ రీచ్ లీగ్గా ఐపీఎల్ అవతరించబోతోంది. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.